శ్రీ దక్షిణామూర్తి వారాహి భక్తి ఛానల్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః. ఓం శ్రీ వారాహి దేవ్యే నమః. ఈ వీడియోలో మీరు చూస్తున్న అత్యంత శక్తివంతమైనటువంటి విశేషమైన ఈ దేవాలయం పశ్చిమ గోదావరి జిల్లాలో ఇత్తడి సామాన్లకు ప్రసిద్ధిగాంచిన అజ్జరాం అనే గ్రామంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి దేవాలయం. అజ్జరాం గ్రామానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఇత్తడి సామాన్ల మీదే మనసు ఉంటుంది, కానీ ఈ ఊరిలో ఉన్నటువంటి ఈ శక్తివంతమైన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారిని దర్శించి తరిద్దామని ఏ ఒక్కరికి కూడా ఉండదు. లోకల్గా ఉన్న భక్తులకు మాత్రం ఈ దేవాలయం యొక్క విశేషాలు తెలుసు. కాబట్టి ఈసారి ఎవరైనా సరే అజ్జరాం గ్రామానికి ఇత్తడి సామాన్ల కోసం వెళ్ళినప్పుడు ఈ యొక్క స్వామివారి దేవాలయాన్ని తప్పక దర్శించి తరించండి. ఎందుకంటే మీ ఇంట్లో ఉన్నటువంటి భూత ప్రేత పిశాచ చెడు శక్తులు అనేటువంటి సూక్ష్మ రూపంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మీ ఇంట్లో ఉన్న తొలగిపోతుంది. మీకోసం శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి వారి భుజంగ స్తోత్రం. ఈ స్తోత్రం ప్రతిరోజు మీ ఇంట్లో వినడం వల్ల, మీరు ఇది 10 మందికి షేర్ చేయడం వల్ల ఎంతో మంచి ముఖ్యమైనటువంటి మీకు ఎప్పటి నుంచో ఆగి ఉన్న పనులు వంటివన్నీ కూడాను కాలానుగుణంగా మీకు మంచి దారి చూపించే మార్గాన్ని సూచిస్తుందని మీకోసం ఈ యొక్క శక్తివంతమైన శ్లోకం. గుణాదోషభద్రం సదా వీరభద్రం ముదా భద్రకాళ్యా సమాశ్లిష్టముగ్రం స్వభక్తేషు భద్రం తదన్యే స్వభద్రం కృపాంబోధిముద్రం భజే వీరభద్రం మహాదేవమీశం స్వదీక్షాగతాసం విభోజ్యాసు దక్షం నియంతం సమక్షే ప్రమార్సుష్టం చదాక్షాయని దైన్యభావం శివాంగాంభూజాతం భజే వీరభద్రం సదస్యానుదస్యాసు సూర్యందు బింబే కరాంఘ్రి ప్రపాతరై దంతాసితాంగే కృతం శారదాయ హృతం నాశభూషం ప్రకృష్ట ప్రభావం భజే వీరభద్రం సతంద్రం మహేంద్రం విదాయాసు రోషాత్ కృషానుం నికృత్తాగ్రహజిహ్వం ప్రదావ్యః కృష్ణవర్ణం బలద్భాసభానం ప్రచండాట్టహాసం భజే వీరభద్రం తదన్యాన్ దిగీసాన్ సురానుగ్రహ దృష్ట్యా ఋషీనల్పబుద్ధిం ధరదేవా బృందాన్ వినిర్భక్తర్షహూత్పానలే తృప్కనాగై రఘోరావతారం భజే వీరభద్రం విధాతు కపాలం కృతం పానపాత్రం నృసింహస్య కాయం చ శూలాంగభూషం గలే కాలకూటం స్వచిహ్నం చ ధృత్వా మహోదౌచ్ఛభూషం భజే వీరభద్రం మహాదేవమద్భాగ్యదేవ ప్రసిద్ధ ప్రకృష్టారి బాధామలం సంహరాసు ప్రయత్నేన మాం రక్షేతి యో వై వదేతస్య దేవం భజే వీరభద్రం మహాహేతి శైలేంద్రదీకాస్తే కరాసక్తశూలాసి బాణాసనాని సరాస్తే యుగాంతాసని ప్రక్షశౌర్య భవంతిచ్చుపాశ్యం భజే వీరభద్రం యదా తత్కపాపాత్ర జంతు స్వచిత్తే మహాదేవ వీరే సమాం రక్ష విపుక్షనామూన్ భక్షేతి యో వై వదేతస్య మిత్రం భజే వీరభద్రం అనంతశ్చ శక్తి సదా కంభోలసౌ వమత్కౌలకుటశ్చ కర్కోటకాహి తదా తక్షకాశ్చారి సంఘాన్నిహాన్య దితి ప్రార్థమాన్యం భజే వీరభద్రం గలాసక్త రుద్రాక్షమాల విరాజ దిపోతి త్రిపుండ్రాంకాబాల ప్రదేశ సదాశైవ పంచాక్షరీ మంత్రజాపి భవే భక్తవర్య స్మరన్ సిద్ధమేతి భుజంగ ప్రయాతర్మహారుద్రమీశం సదాతో సయేచ్చే మహేశం సురేశం సభూత్వా ధరాయం సమగ్రం చ భుక్త్వా విపద్భయో విముక్తః సుఖీ స్యాత్ సురస్యాతః ఇతి శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామియే నమః. విన్నారు కదా? ఈ అత్యద్భుతమైనటువంటి ఈ శ్లోకం వింటే మీ ఒంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ
వెళ్ళిపోయి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. అలాగే మీరు కట్టుకునేటువంటి ఇంటికి మంచి 100% వాస్తు ప్లాన్స్ కోసం మరియు మీ ఇంటి వాస్తు సలహాల కోసం నిర్మాణమై ఉన్న మీ ఇంట్లో మీకు వాస్తుపరమైన సమస్యలు ఉన్నాయని ఎవరని చెబితే భయపడకుండా, కంగారు పడకుండా నన్ను సంప్రదించండి. దానికి తగిన పరిహారం చెప్పబడుతుంది. ఎక్కడ గోడలు వంటివి కూల్చకుండా, పడగొట్టకుండా. ఎందుకంటే ముఖ్యమైన 90% వాస్తు దోషాలున్నా మనల్ని ఏమి చేయవు. 10% ముఖ్యమైన స్థానాల్లో కొన్ని ప్రదేశాల్లో డిగ్రీలు టిల్ట్ అయి ఉన్నప్పుడు బాత్రూమ్లు వంటివి కట్టడాలు వచ్చేస్తాయి. కాబట్టి ఆ 10% మాత్రం ఏమన్నా మేము పరిశీలన చేసి పడగొట్టి కట్టడం చెప్పడం జరుగుతుంది. అంతేగాని వాస్తు పేరు చెప్పి భయపెట్టడం అనేది ఉండదు. మీకు కానీ వాస్తు సలహాలు కావాలనుకుంటే, వాస్తు ప్రకారం 100% మంచి వాస్తు ఇంటి ప్లాన్ కావాలంటే మా ఫోన్ నెంబర్లకి సంప్రదించండి, వాట్సాప్ చేయండి. ఒకవేళ మేము ఫోన్ ఎత్తని పక్షంలో వాట్సాప్ మెసేజ్ చేస్తే మేమే తిరిగి మీకు ఫోన్ చేయడం జరుగుతుంది. మంచి ఆయాది గణితంతో మీకు సరైన వాస్తు ప్రకారం ప్లాన్ ఇవ్వబడును.